హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి ఒక పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్టుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అని అంటే సోషల్ మీడియా పేరుతో లేకపోతే డిజిటల్ మీడియా పేరుతో యూట్యూబ్ల పేరుతో ఎవరు పడతాలే జర్నలిస్ట్ అవతారం ఎత్తారని వాళ్ళు కూడా సరిగా రావనేది సీఎం గారి కామెంట్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలు నడుపుతున్న వాళ్ళు లేకపోతే డిజిటల్ మీడియా నడుపుతున్న వాళ్ళు కూడా చాలామంది, అంటే కొంతమంది అట్లా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కొంతమంది ఉండవచ్చు, కానీ ఇప్పుడు నడుపుతున్న వాళ్ళు చాలామంది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వివిధ పత్రికల్లో వివిధ హోదాలో పనిచేసిన వాళ్ళు సొంతంగా ప్లాట్ఫామ్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా చాలా డిసిప్లిన్గా రాసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరినీ ఒకే ఘాటను కట్టడం అనేది సరైనది కాదు. ఎందుకనంటే సోషల్ మీడియా ప్రభావం అనేది ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ ఉన్నది. ఇప్పుడు అన్ని పార్టీలు దాదాపుగా వాళ్ళ సొంత మీడియాలు ఉన్నట్టే అన్ని పార్టీలు సోషల్ మీడియా హ్యాండిల్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియా నడిపేటోళ్ళు లేకపోతే వాటిని మెయింటైన్ చేసేటోళ్ళు వాళ్ళకు స్వీయ నియంత్రణ ఉండాలి. పత్రికల్లో కదా లేకపోతే వచ్చినట్టు దానికి వివరణలు కానీ సవరణలు ఏదైనా తప్పు జరిగితే సవరణలు ఒప్పుకోవడానికి ఎడిటర్ లాంటి ఎవరు ఉండరు. కాబట్టి కానీ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. గత ప్రభుత్వంకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా జరిగినాయి. అప్పుడు ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రధాన పత్రికలు చాలా రాస్తున్నప్పటికీ చాలా అంశాలు తీసుకొస్తున్నాయి, కానీ కొన్ని అంశాలు ప్రధాన పత్రికల్లో ప్రధాన మీడియాలు రానివి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏమైనా సమస్యల విషయంలో ప్రభుత్వం దృష్టికి సోషల్ మీడియా వేదిక ద్వారా లేకపోతే ఎవరో తీసుకొస్తున్నారు. సో వాటిలో సహేతుకత ఎంత ఉంది, వాటిలో నిజం ఎంత ఉన్నది అనేది కొంత జడ్జి చేసుకొని వాటిని వీలైతే పరిశీలించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. కానీ అసలు ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళంతా వాళ్ళు జర్నలిస్టులే కాదన్నట్టు, వాళ్ళకి ఏం చదువు రాదన్నట్టు ముఖ్యమంత్రి చెప్పడం సరైనది కాదు. ఎందుకనంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా కొన్ని అంశాలు ప్రధాన పత్రికల్లో వార్తలుగా మారుతున్నాయి. అంటే దాని ఇంపాక్ట్ అట్లా ఉన్నది. ఏదో సెన్సేషన్ కోసం కొంతమంది చేయవచ్చు ముఖ్యమంత్రి గారు అన్నట్టు, కానీ అలాంటి వారి మీద చర్యలు తీసుకున్న తప్పు లేదు. కానీ అసలు మొత్తం ఒకే ఘాటన కట్టేసి వాళ్ళంతా పనిచేసే వాళ్ళందరూ వాళ్ళు రావడం మాత్రం